నాగలోకానికి నాగలోకానికి కొంత తేడా ఉంది. ఇది 1000 రెట్లు ఎక్కువ ఉంది. ఢిల్లీలో ఏమిటి, వారు ప్రైవేట్ వ్యాపారస్తులను కూర్చొని పెట్టుకుని లిక్కర్ పాలసీని తయారు చేశారు. లిక్కర్ పాలసీ ప్రభుత్వం చేస్తుంది, ఎక్సైజ్ అధికారులు, మినిస్టర్లు కన్సర్న్ ఫైనల్ గా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఢిల్లీలో ఏం జరిగింది, ప్రైవేటు వ్యాపారస్తులతో కూర్చొని లిక్కర్ పాలసీని తయారు చేయడం, ఇది పెద్ద గందరగోళం అయింది. మొత్తం కేబినెట్ అంతా జైల్లో కూర్చుంది, ముఖ్యమంత్రితో సహా. మన రాష్ట్రం నుంచి కొంతమంది అరెస్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కూడా అరెస్ట్ అయ్యారు. దాంతో పోల్చుకున్నప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కుంభకోణం ఏదైతే ఉందో, లిక్కర్ కుంభకోణము హ్యూజ్ కుంభకోణము. వాళ్ళు ఈ రోజు మనం ఆయన రాజ కసిరెడ్డి గారిని చూసినప్పుడు ఆయన ఇంటి పేరుకు కరెక్ట్ సరిపోయి కసిగా కుంభకోణం చేశాడు. ఆయన కసిగా వేల కోట్ల రూపాయలు. అందుకేనేమో ఆయన మొన్న మనకు ఏబిఎన్కి పంపించిన ఆడియోలో నా పేరు రాజ్ కేసిరెడ్డి అని చెప్పాడు. అంటే ఒరిజినల్ నేమ్ ఏదో కానీ మీరు అన్నట్టు కసిరెడ్డి అనేది మనం వింటున్నాం. చాలా కసి ఉందని అనుకుంటున్నాం మనం, ఆయనకి డబ్బు ఏ విధంగా సంపాదించాలని. నేనేమంటున్నా అంటే, మనకి బాగా గుర్తుంది, మాజీ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను సంపూర్ణ మద్య నిషేధం విధించకుండా 2025లో ఎన్నికలకు రానని చెప్పారు. మన అందరికీ తెలుస్తుంది. కానీ ఆ మద్య నిషేధం పాలసీనే బ్యాంకుల్లో కొలెక్టరల్ గా పెట్టి 20 సంవత్సరాల వరకు అప్పు తెచ్చుకున్నారు. ఎందువల్లంటే దాంట్లో రుచి మరిగారు కదా, మాట్లాడితే చెప్పారు కదా, రుచి మరిగారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏమిటి, మనం ఇంకొక 20 సంవత్సరాల అధికారంలో ఉంటాము, మనం లక్షల కోట్లు దోచేసుకునే విధంగా మనం తయారు చేస్తామనే ఉద్దేశంతో 20 సంవత్సరాలకి సరిపడా దాని మీద అప్పు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈయన రాజ కసిరెడ్డి గారు దొరకడంతో గత అధికార పార్టీలో, గత ప్రభుత్వంలో పెద్దలందరిలో కూడా గుండెల్లో రైళ్లు పాకుతున్నాయి. ఆయన మనం విన్నాం, ఆయన కసిరెడ్డి గారు 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారంట. ఈ దొంగ సొమ్ముని మధ్యలో ఇంకెవరైనా దొంగలు కొట్టేస్తారేమో అన్నది. నాకు చిన్నప్పుడు నేను అంటుండేది, ఋషి గారు, ఈ హవాలా ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే, ఇక్కడ ఒక ఆయన 1 కోటి రూపాయలు ఇక్కడ ఎవరికైనా నల్లధనం ఇస్తే విదేశాలకు పంపించాలో లేదా ఇంకొక రాష్ట్రానికి పంపించాలంటే ఒక 10 రూపాయల నోట్ చించి సగం ఈయన దగ్గర పెట్టుకొని ఒక ముక్క ఆయన రిసీవ్ చేసుకుని ఆయన ఆ ముక్కని ఈ ముక్కని కలిపి ఓకే కరెక్ట్ అంటే ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశారంట. అట్లా ఈ దీంట్లో కూడా 7 అంచెలు. 7 అంచెల్లో ఏమిటి, 7 అంచెల దగ్గర పెద్ద పెద్ద సంచులు ఉంటాయి. కాదు ఆంజనేయ రెడ్డి గారు, కానీ నాకు డౌట్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక్క విషయంలో అయినా ఇంత పగడ్బందీగా ఒక్కటి చేశారా, ఒక్క ఆలోచన? అదే నేను చెప్పేది, ఇంత పకడ్బందీగా 7 అంచుల్లో పెద్ద పెద్ద 7 సంచులు పెట్టుకొని ఎక్కడా కూడా 1 రూపాయి మిస్ కాకుండా ఈ దొంగ సొమ్ముని ఇంకా పెద్ద దొంగలు ఎవరైనా కొట్టేస్తారేమోనని ఏ విధంగా అధినాయకుల దగ్గరికి చేరాలా, ఎక్కడికి చేరాలా అనేది చాలా పద్ధతిగా పకడ్బందీగా ప్లాన్ చేసిన వాడు రాజ కసిరెడ్డి గారు. ఆయన మీరు ఇందాక ఆయన అసలు కింగ్ పిన్ నా లెక్కలో ఆయన అన్నారు కదా, ఎవరు రెడ్డి గారు అతను ఒక టూల్ మాత్రమే, ఇంకా ఉన్నారు ఋషి. He is the main tool. ఆ టూల్ కింద చిన్న చిన్న టూల్స్ అన్ని ఉన్నాయి. హీ వాజ్ ద ఆర్గనైజర్, మొత్తం ఆర్గనైజ్ చేసింది. ఒకటి. రెండోది, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, రాజు కసిరెడ్డి చాలా పెద్ద క్రిమినల్ అన్నాడు. మనం ఆయన ఈ రోజు ఈ కుంభకోణం బయటకు వచ్చినప్పటి నుంచి వ్యవహారం పరిశీలిస్తున్నప్పుడు అతను ఎంత పెద్ద క్రిమినల్ మనకు అర్థమైంది. ఏ విధంగా విదేశాలకు తప్పించుకోవాలా, ఏ విధంగా చట్టాలని ఉండేలు వచ్చుకుని అడ్డం పెట్టుకొని తప్పించుకున్నప్పుడు ఆయన క్రిమినల్ అన్నాడు. ఈ రోజు రాజు కసిరెడ్డిని క్రిమినల్ అంటే ఆ మీటింగుల్లో ఆయన ఉన్నాడు, విజయసాయి రెడ్డి కూడా తీసుకున్నారు కదా, 100 కోట్ల రూపాయలు అప్పించాడు కదా. అయితే మాట్లాడుకుంటున్నాం ఆ ఇష్యూకి సంబంధించింది. ఇది కూడా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సరే, అంతకుముందు కూడా అనేక వివాదాలు ఉన్నాయి, కానీ గత 5 ఏళ్లలో వచ్చిన వివాదాలు బహుశా అంతకుముందు పోలిస్తే తక్కువే. ఎలా చూడాలి ఇప్పుడు అధికారుల పాత్ర గురించి? నేను ఇంతకు ముందే ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను కదా. ఋషి గారు